ఫోన్ చేస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఇటు. హలో, నువ్వెప్పుడు ఇంతేనా? ఫోన్ త్వరగా లిఫ్ట్ చేయడం తెలీదా? రేయ్, ఎవడ్రా నువ్వు? ఏంటి పిలుపు గొంతు రెండూ మారే? మనిషి కూడా మారింది. ఓ, జగదీశ్వరి దేవి గారా? మనం ఒకసారి కలిస్తే పోలే? నువ్వంతా ముచ్చట పడుతుంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను? సరే అయితే 20 కిలోమీటర్స్ మీ ఇంటి నుంచి టువర్డ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. కార్ ఎక్కగానే మీటర్ రీడింగ్ నోట్ చేసి టైం ఎంత అయిందో వాచ్ చూసుకో. నువ్వు కార్ ఆపిన 10 మినిట్స్కి నీ ముందుంటా. నీ ప్రవర్తన ఎలా ఉన్నా నీ స్టైల్ నాకు నచ్చింది. థ్యాంక్ యూ. డీల్. వదినా, అయ్యో ఏంటి సుధా చాలా హ్యాపీగా ఉన్నావు? వదినా, హ్యాపీ అంటే అంతా ఇంత కాదు. ఆ బ్లాక్ మెయిలర్ ఫోన్ చేశాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఫోన్ అమ్మకిచ్చేశాను. వాడు అమ్మని ఒక ప్లేస్కి రమ్మని చెప్పాడు. పిచ్చిదానా, ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు కదే. ఇప్పుడు నీకో షాక్ ఇస్తాను చూడు. సుధా, ఇప్పుడు మీ అమ్మ అక్కడికి వెళ్ళింది కదా, వాడు ఏది అడిగితే అది ఇస్తుంది, అది నాకు తెలుసు. కానీ వాడేదైనా అడగరానిది అడిగితే? ఏంటి వదినా నువ్వు మాట్లాడేది? అడగరానిదంటే? అదే సుధా, గొంతెమ్మ కోరికలు అంటారే, అలాంటిదేదైనా అడిగితే? నీకు మా అమ్మ గురించి తెలీదు వదినా. నా కోసం మా అమ్మ ఏదైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. హలో హలో శ్రీరామ్. అమ్మా, ఎక్కడున్నావు? నేను బయటున్నా నాన్న. ఏంటో చెప్పు. లేక ఇలా చేసింది అలా చేసింది అని తన మీద కోపంతో మిమ్మల్ని అందరినీ కాదని బయటకొచ్చేశాను. పైగా అందరితో గొడవ కూడా పెట్టుకున్నాను. ఇంకా దాని గురించి బాధపడుతున్నావా? కాదమ్మా, నిన్నటి వరకు లేక తప్పు చేసిందనే భ్రమలో ఉన్నాను. కానీ ఇప్పుడు తను ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నాను. నీ ఇష్టం. ఎలాగైతేనే శ్రీరామ్ మళ్ళీ ఇంటికొస్తానన్న శుభవార్త చెప్పాడు. ఇక్కడ వీణ్ణి కూడా నయాన్నో భయాన్నో వదిలించుకుంటే పరిస్థితులన్నీ చక్కబడ్డట్టే. మిస్టర్ కార్తికేయ, మిస్టర్ కార్తికేయ, మిస్టర్ కార్తికేయ, మిస్టర్ కార్తికేయ, మిస్టర్ నువ్వేనన్నమాట అమాయకపు ఆడపిల్లల బలహీనతల్ని అడ్డు పెట్టుకుని బతకాలనుకునే వెధవ్వి. నువ్వే అన్నమాట బరి తెగించి బలాదుర్గ పార్కుల్లో తిరిగే అమ్మాయికి తల్లివి. డైలాగులు నేను కూడా చెప్పగలను. మాటలు నేర్చావు. ఏం కావాలి నీకు? ఏం కావాలని ఇస్తావా? చూడు, నీ పొగరుబోతు వేషాలు నా దగ్గర కాదు, వేరే ఎక్కడైనా ట్రై చెయ్యి. నీ కూతురు అల్లరి పాలు కాకుండా నేను నీకు ప్రూఫ్స్ ఇవ్వాలనుకుంటే నీ కొడుకు శ్రీరామ్ నీ కోడలు లేఖకి డివోర్స్ ఇవ్వాలి. కూతురా కోడల?